నిన్నటి వరకు టాలీవుడ్‌లో నిన్నటి వరకు ఏంటి ఈరోజు కూడా సంస్థలు, నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సినిమాల రూపకల్పన, నిర్మాణం ఇదంతా కూడా గతంతో పోల్చుకుంటే చాలా నిదానం అయిపోయిన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అగ్ర నిర్మాణ సంస్థల యొక్క డబ్బులు లేకన అంటే గనక ఉన్నాయి. వాళ్ళు అనుకున్న విధంగా కూడా భారీ బడ్జెట్ నిర్మించగల సత్తా అనేది అగ్ర నిర్మాణ సంస్థలకు గానీ, అగ్ర నిర్మాతలకు గానీ ఉంది. బట్ తొలి నుంచి కూడా సినిమా ఇది ఒక వ్యాపారంగా అయిపోయిన తరుణంలో దీంతో రూపాయి పెడితే కనీసం ₹2 వచ్చే పరిస్థితి ఉండాలి. కనీసం ₹2 రాకపోయినా పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి రావాలి అనే కోణంలోనే నిర్మాతలు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మారిన పరిస్థితులు 2024 ఈ ప్రారంభంలో కంప్లీట్‌గా టాలీవుడ్‌కి సంబంధించిన బిజినెస్ అంతా కూడా కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ప్రధానంగా ఓటీటీల యొక్క ఆ బిజినెస్ అనేది చాలా స్ట్రిక్ట్ అయిపోయిన నేపథ్యంలో చాలా సినిమాల నిర్మాణం మీద దీని ఎఫెక్ట్ అనేది గట్టిగా పడిందని చెప్పుకోవచ్చు. అగ్ర నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్ కానీ, సురేష్ ప్రొడక్షన్స్ కానీ, అలాగే చాలామంది గతంలో 10 ఏళ్ల క్రితం వరకు కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాతలందరూ కూడా నేడు సినిమాలను నిర్మించడం ఆపేయటము, లేదా తక్కువ బడ్జెట్లో సినిమాలు నిర్మించడమో చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ట్రెండంతా మారిపోయింది. ఎక్కడి నుంచో కూడా ఇప్పుడు భారీ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలన్నీ కూడా యుఎస్ నుంచి కానీ ఇతర విదేశాల నుంచి కూడా ఫండ్స్ రావటం వల్లే వాళ్ళు నిలదొక్కుని ఈ స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. ఈరోజు స్టార్ హీరో సినిమా అంటే మినిమం 100 కోట్లు లేనిదే సినిమా ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఎన్ని కోట్లు పెట్టినా సరే నిన్నటి వరకు కూడా ఓటీటీ అని చెప్పేసి రకరకాల డిజిటల్ మాధ్యమాల ద్వారా బిజినెస్లు అవ్వటం, అవి ఎంతో కొంత రికవరీ అవ్వటం, ఒకవేళ అందులో రికవరీ కాకపోయినా వాళ్ళు వరుసగా నిర్మించే సినిమాల ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన తదుపరి రైట్స్ వీటన్నిటిని కూడా కవర్ చేసుకోవటం, ఇలా కాస్త రొటేషన్ అనేది జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా ఓటీటీ డీల్స్ అనేవి స్ట్రిక్ట్ అయిపోయిన నేపథ్యంలో అగ్ర నిర్మాణ సంస్థలు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని గతంలో నిన్నటి వరకు కూడా ఇలాంటి ఒక కాంబినేషన్లో ఇలాంటి ఒక సెటప్ని చేసుకుని మనం సినిమా చేద్దామని చెప్పేసి అనుకున్న చాలా ప్రాజెక్టులు కూడా ఈరోజు డస్ట్బిన్లో వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా కాంబినేషన్లు అంటే సెట్స్ మీద ఉండి ఆల్రెడీ షూటింగ్లు ప్రారంభించుకుని షూటింగ్ జరుపుకుంటూ నిర్మాణాన్ని మధ్యలో ఆపుకుని ఎక్కడ ఖర్చు తగ్గించుకుని మళ్ళీ దీన్ని మనం పూర్తి చేయగలగాలి, దీనికి ఎలా బిజినెస్ చేయాలనే దాని మీద ఇప్పుడు నిర్మాతల యొక్క దీని మీదే ప్రధానమైన ఫోకస్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే కనుక అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ కూడా భారీ చిత్రాలు, ఒకప్పుడు భారీ చిత్రాలు కానీ తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ని నిర్మించడంలో అల్లు అరవింద్ ఎప్పుడు ముందుండేవారు. మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఆయన సినిమాలు నిర్మాణం చేస్తూ వాటికి బడ్జెట్లు ఎంతైనా సరే కూడా వాటిని బిజినెస్ చేసుకోగలిగిన సత్తా ఆయనకు ఉంటూ ఉండేది. బట్ ఈరోజు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఓటీటీ డీల్స్ అనేవి తగ్గిపోయిన నేపథ్యంలో సినిమాల నిర్మాణం వాటికి సంబంధించి కంప్లీట్గా బడ్జెట్ అనేది మనం అనుకున్న విధంగా పూర్తి చేసే విధంగా చూడాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుని, ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకుని సినిమాలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా మనకి సినిమా రిలీజ్ ముందు ఇది చూసుకుంటే కనుక సినిమా రిలీజు వన్స్ వాళ్ళు రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ఆ రిలీజ్ డేట్ కంటే ముందే ఓటీటీ డీల్ కంప్లీట్ అయిపోతే నిర్మాత అనేది థియరిటికల్గా ఎంతవరకు ఆ బిజినెస్ అవుతుంది దాన్ని బట్టి చూసుకుని ఆయన ఒక కాన్ఫిడెంట్గా సినిమాను భారీ స్థాయిలో ప్రమోషన్ చేసుకుని రిలీజ్ చేసుకునే పరిస్థితి కనిపించేది. బట్ ఈరోజు చాలా సినిమాలకు పెట్టిన పెట్టుబడికి దానికి తగ్గ ఓటీటీ డీల్ అనేది రాకపోవడం జరిగింది. దీనికి తోడు హీరోల యొక్క గత చిత్రాల యొక్క ఆ జయాపజయాలు కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి హీరోల గత చిత్రాలు ఫెయిల్ అవటం, ఇప్పుడు నిర్మాతలు భారీ బడ్జెట్తో సదరు హీరోతో సినిమా తీస్తే కనుక ఆ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ అనేది రిలీజ్కి ముందే అది క్లోజ్ కాకపోవడం, థియరిటికల్గా కూడా ఎక్కువ రేట్లు పెట్టి నిజానికి సినిమా బాగుందనేది పక్కన పెడితే గత సినిమాల హీరో నటించిన గత సినిమాలు అయితే పెర్ఫామ్ సరిగ్గా చేయలేదు కాబట్టి మేము కొనలేము అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు ఈరోజు ఓపెన్గా చెప్పేస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ చూసిన తరువాత సినిమాలను థియరిటికల్గానే ఎంతో కొంత రికవరీ చేసుకునే ప్రయత్నాలు అయితే నిర్మాతల చేతిలో ఉంటుంది. బట్ అది కూడా ఈరోజు మంచి సినిమా అయినప్పటికీ కూడా దానికి ప్రేక్షకులు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, దానికి చేసిన ప్రమోషను సినిమాకు ఓపెనింగ్స్ని ఎంతవరకు తీసుకువస్తుంది అనేది పెద్ద ఇబ్బందికరమైన పరిణామంగా మారిందని చెప్పుకోవచ్చు. బట్ బజ్ క్రియేట్ చేసుకోవడం అనేది ఈరోజు ఏ సినిమాకైనా కామన్. స్టార్ హీరోల సినిమాలు వాటికి ఎలివేటెడ్గా చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు కూడా ప్రమోషన్ లేకపోయినప్పటికీ నిలదొక్కోగలుగుతాయి. బట్ చిన్న తరహా ఎవరైతే మీడియం రేంజ్ హీరోలు కానీ, టైర్ 2 హీరోలు కానీ, ఈవెన్ చాలామంది స్టార్ హీరోల సినిమాలు కూడా బజ్ను క్రియేట్ చేసుకున్నప్పటికీ కూడా దానికి తగ్గ బడ్జెట్కు తగ్గ రికవరీని సాధించలేకపోతున్నాయని ఇప్పుడు ప్రధానంగా దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. నిజానికి ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే కనుక కొద్ది రోజుల క్రితమే హాయ్ నాన్న అనే సినిమా వచ్చింది. ఆ సినిమా
75 కోట్ల వరకు కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి 75 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసిందని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అవడం జరిగింది. బట్ స్టిల్ అంత పెద్ద సినిమా అంత భారీ వసూళ్లు సాధించినప్పటికీ కూడా స్టిల్ చాలా ఏరియాల్లో ఆ సినిమా రికవర్ అవ్వలేని పరిస్థితి ఉందని చెప్పే ప్రచారం ఎప్పటి నుంచి కూడా జరుగుతుంది. దీనికి తోడు సలార్ సినిమా ఉంది, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తొలి రోజే 178 కోట్లు వసూలు చేసింది, నైజాం లాంటి ఏరియాల్లో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చెప్పేసి అంటున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆంధ్ర లాంటి కొన్ని ఏరియాల్లో ఇంకా ఈ సినిమా రికవరీ కాలేని పరిస్థితి ఉంది. సో ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సినిమాల బడ్జెట్ అనేది కఠినంగా ఉండకపోతే తర్వాత చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని చెప్పే విషయాన్ని ఈరోజు నిర్మాతలు ఈ విషయంలోనే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకంగా అంటే సినిమాలను నిర్మించి కూడా లాస్ అయ్యే కంటే కూడా అసలు సినిమాలు నిర్మించకుండా ఉంటేనే నిర్మాతగా లాభం అని చెప్పే ఒక ధోరణి అనేది ఇప్పుడు బాగా పెరిగిపోయిన పరిస్థితి. సో దీన్ని అధిగమించి మళ్ళీ ఒక ట్రాక్ పడి ఒక సక్సెస్ ట్రాక్లో మళ్ళీ సినిమా నిర్మాణం మీద దృష్టి పెట్టి ఎక్కడ తగ్గించుకోవాలనే విషయం మీద వాళ్ళు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఒక డెసిషన్ తీసుకుని సినిమాలను షెడ్యూల్ ఏదైతే పేపర్ మీద పెట్టిన దాని ప్రకారం వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే కనుక సినిమా అనుకున్న బడ్జెట్లో పూర్తవుతుంది అని చెప్పేసి సో ఆ దిశగానే ఇప్పుడు సినిమాల నిర్మాణం చేసేందుకు కూడా అగ్ర నిర్మాతలందరూ కూడా చాలా వాళ్ళ ప్లానింగ్తో వెళ్తూ ఉన్నారు. ఇక వరుస సినిమాలు నిర్మిస్తూ ఏంటి ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు ఒక తమ బ్యానర్ మీద 3-4 సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల సంఖ్య అనేది టాలీవుడ్లో ఇప్పుడు దిల్ రాజు కానీ, మైత్రి మూవీస్ కానీ, సితార్ ఎంటర్టైన్మెంట్స్ కానీ వీళ్ళు కూడా భారీ బడ్జెట్ సినిమాలు వాటికి సంబంధించి ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి. చిన్న సినిమాలు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చిన్న బడ్జెట్లో తీసి మంచి విజయాలు అందుకున్నప్పటికీ కూడా ఒక్క భారీ బడ్జెట్ సినిమా గనక అనుకున్న అంచనాలను అందుకోలేకపోతే వాటి ద్వారా వచ్చే లాస్ను పుచ్చుకోవడానికి సంవత్సరాల సమయం పడుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మారిన ఓటీటీ డీల్స్, బిజినెస్ లెక్కలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని బడ్జెట్ మీద ప్రధానమైన ఫోకస్ అనేది అగ్ర నిర్మాణ సంస్థలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి.